అందరికీ నమస్కారం. ఈరోజు దిశ మారితే దశ మారుతుందా, వాస్తు శాస్త్రమా అనే విషయాల గురించి మనం చర్చించుకుందాము. తప్పు ఉంటే సవరించుకోవటం, ఒప్పు అయితే పాటించటం. ప్రతి విషయాన్ని కూడా విశ్లేషణ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని విషయాలను మీ ముందు పెడుతున్నాను. మనం పరస్పరం చర్చించుకొని నిజాయితీగా అవి నిజము అయితే గనక తప్పనిసరిగా పాటించవలసిందే. వాస్తు అంటే వసతి ఇతి వాస్తు. వాస్తు అంటే నివాస గృహము లేదా నివాస ప్రదేశము అని అర్థం. ఈ వాస్తు శాస్త్రము అంటే నివాసాల నిర్మాణంలో విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అని శాసించేటువంటి ఒక ప్రాచీన భారతీయ సంప్రదాయ నిర్మాణ శాస్త్రం. దీని ప్రకారంగా ప్రాచీన కాలం నుంచి గుళ్ళు, గోపురాలు, ఇల్లు అన్ని కట్టుకుంటూ వస్తున్నాము. చాలా మంది అవి నిర్మాణం కూడా పాటిస్తూ ఉన్నారు. అసలు వాస్తు పురుషుడు ఎవరు? ఈ యొక్క నేపథ్యాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. శివుని చెమట బిందువు నుంచి ఉత్పన్నమైనటువంటి ఒక భయంకరమైన భూతం వల్ల ఏర్పడే ఉత్పాతాన్ని తప్పించుకోవటం కోసం దేవతలందరూ కలిసి ఆ భూతాన్ని అధోముఖంగా భూమిపైన పడవేశారు. ఆ విధంగా భూతం భూమిపైన పడ్డప్పుడు దాని యొక్క ఈశాన్య భాగంలో శిరస్సు పడింది, నైరుతి దిక్కిన పాదాలు పడ్డాయి, వాయవ్యం ఆగ్నేయ భాగాల్లో చేతులు పెట్టి అలా పడిపోయిన తర్వాత ఆ భూతం పైకి లేవకుండా దేవతలందరూ వచ్చి ఆ యొక్క భూతం మీద కూర్చున్నారు. ఆ భూతానికే వాస్తు పురుషుడు అని ఒక నామకరణం చేశారు. దీనిపైన దేవతలందరూ కూర్చున్నారు కాబట్టి అది ఏ విధంగానూ కూడా పైకి లేవకుండా ఈ దేవతలు ఆపుతున్నారు. ఈ యొక్క వాస్తులో మనకు తెలుసు 4 దిక్కులు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇవి కాకుండా 4 మూలలు ఉన్నాయి. ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి. టోటల్ గా 8 దిక్కులుగా ఈ యొక్క వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ వాస్తు శాస్త్రం చెప్పిన ప్రకారంగా 8 దిక్కుల్లో ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ వంటగది ఉండాలి, ఎక్కడ స్నానాల గది ఉండాలి, ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి చెప్పేదే వాస్తు శాస్త్రం. దీనికి సంబంధించి మన భారతీయ ఆధ్యాత్మిక వ్యక్తులు కానీ శాస్త్రవేత్తలు కానీ ముఖ్యంగా మొదటి వరుసలో పేర్కొనబడినటువంటి వివేకానందుడు గాని, స్వామి దయానంద సరస్వతి గాని, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, స్వామి అగ్నివేష్, యశపాల్, నాయుడమ్మ, భార్గవ, ఇలా అనేక మంది అందరూ కూడా భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, భారతీయ విలువలను పునఃస్థాపితం చేద్దాం, కానీ ఆ పేరుతో వాస్తు లాంటి మూఢనమ్మకాలని ఏ విధంగానూ కూడా ప్రోత్సహించవలసిన పని లేదు అని నేను చెప్పిన ఈ వ్యక్తులందరూ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు గొప్ప ప్రవచనకారుడుగా ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏ వస్తువు ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మనుషులు మనము నిర్ణయించుకోవాలి. కానీ దీనికి దేవతలకి ఏమిటి సంబంధం? దేవతలకి ఏమీ పని లేకుండా వీళ్ళే వచ్చి అందరి ఇళ్లలోకి దూరి శాంతిగా ఉందా అశాంతి చేద్దామా అనే ప్రయత్నాలు దేవతలు చేయరు. కాబట్టి దేవతలకి ఈ వాస్తువుకి ఏమాత్రము సంబంధం లేదు అని నిర్ద్వందంగా ఖండించడం జరిగింది. మనం పరిశీలిద్దాం. అప్పటికి ఉన్నటువంటి పరిమితమైన జ్ఞానంతో అప్పటి అవసరాల మేరకు కొన్ని నిబంధనలు పెట్టిన మాట వాస్తవము. ఆ నిబంధనల ప్రకారంగా ఇంటి నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. నిజంగానే ఇది ఒక శాస్త్రము. ఈ విధంగా కట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే గనక ఆ రోజు నుంచి కట్టినటువంటి గృహాలు అన్ని దాన్ని ఫాలో అయ్యారు. కాబట్టి ఎప్పటికీ ఆ గృహాలు ఏమాత్రము కూడా చెక్కు చెదరకుండా ఉండాలి కదా. ఇప్పుడు ఉన్నాయా? అదే విధంగా గృహాల్లో ఉండే వాళ్ళకి సుఖము, శాంతి, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆయుష్, అభివృద్ధి అన్ని జరగాలి కదా. అన్ని జరిగినాయా? లేదు కదా. ఇవన్నీ కూడా ఆ విధంగా ఉంటే జరిగినట్టుగా మన చరిత్ర, సంస్కృతి చెబుతూ ఉంటే మనము ఫాలో అవ్వచ్చు నిర్ద్వందంగా, ఎటువంటి చర్చ లేకుండా. కానీ ఆ విధంగా జరగలేదు అనేది మన కళ్ళ ముందు కనపడుతున్న సత్యం. ఒక భవనం కానీ ఆ యొక్క డ్యూరబిలిటీ అంటాం, ఎట్లా ఉంటుంది, దాంట్లో వాడే ఇటుకలు గాని, దాంట్లో వాడే వస్తువులు గాని,
దానికోసం చేసిన కట్టుబడి గాని వాటి వల్ల మాత్రమే భవన నిర్మాణ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని ఉత్పాతాల వరకు కొన్నిటి వరకు కొన్ని భవనాలు తట్టుకొని ఉంటాయి, కొన్ని భవనాలు కాలగర్భంలో కలిసిపోతాయి. ఎంత గట్టిదైనా కొంతకాలం తర్వాత కాలగర్భంలో కలిసిపోవాల్సిందే, శిథిలాలు మాత్రం మిగులుతాయి. మనం చేసే వ్యాపారం, మనం చేసే జాగ్రత్తల వల్ల మాత్రమే మన జీవితాల్లో బాగుపడతాయి. కానీ ఈ యొక్క దిశ దశల్ని మొత్తాన్ని కూడా వాస్తు ప్రకారంగా ఇల్లు కడితేనే మన ఆరోగ్యం బాగుంటుంది, మనకు ఐశ్వర్యం వస్తుంది అనేది వాస్తవం కాదు. అది మన జాగ్రత్త వల్ల, మనం చేసే కర్మల వల్ల, మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు, ఎంచుకున్నటువంటి నిర్మాణ రంగం, ఎంచుకున్నటువంటి వ్యాపారం, విద్య, వాటిల్లో మన సామర్థ్యం వల్ల మాత్రమే మనం ముందుకు వెళ్తాము. నిజానికి ఇంజనీరింగ్ అనేది ఒక విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ. ఇది నిర్మాణ శాస్త్రానికి సంబంధించి విజ్ఞానం కాబట్టి దీన్ని ఇంగ్లీష్ లో ఆర్కిటెక్చర్ అంటారు. అంటే మనం ఇంటిని ఎంత బలంగా నిర్మించుకోవాలి, ఎలాంటి వస్తువులను వాడాలి, ఎలాంటి పదార్థాలని, ముడి వస్తువులని ఆ నిర్మాణంలో ఉపయోగించాలి, సౌకర్యవంతంగా ఉండటానికి ఏ వస్తువుని ఎక్కడ ఏ విధంగా అమర్చుకోవాలి, అంతర్గతంగా ఉన్న స్వరూపాన్ని బట్టి, బాహ్యంగా ఉన్న స్వరూపాన్ని బట్టి, భూమి యొక్క స్వరూపాన్ని బట్టి కూడా సరి అయినటువంటి నిర్మాణ క్రమాన్ని ఈ ఆర్కిటెక్చర్ నిర్ణయిస్తారు. ఆ ప్రకారంగా ఆ యొక్క మన దగ్గర ఉన్న అమలులో వెసులుబాటులో ఉన్న ద్రవ్యాన్ని ఉపయోగించి కూడా మన నిర్మాణం చేసుకోవడానికి అనువుగా సూచనలు ఆర్కిటెక్చర్ ఇస్తారు. ఇప్పుడు వాస్తు పేరుతో ప్రచారమయ్యేటువంటి భయాలు అన్ని కావు. ఎన్ని భయాలంటే ఈ దిక్కు ఎక్కువైతే గృహస్థుడు మరణిస్తాడు, ఆ దిక్కు ఎక్కువైతే గృహస్థుడి భార్య మరణిస్తుంది, మరో దిక్కు తక్కువైతే సంతానానికి మరణ ప్రాప్తి వస్తుంది, ఆ మూల ఎక్కువైతే మహా సౌభాగ్యం పడుతుంది మీకు, ఈ మూల ఎక్కువైతే పరమ దరిద్రులైపోతారు, మరో మూల ఎక్కువైతే ఆరోగ్య నాశనం. ఈ విధంగా అనేక భయాలతో మనందరినీ బెదరగొట్టి ఆశలతో ప్రలోభ పెట్టి లొంగ తీసుకునేటువంటి వాస్తు సిద్ధాంతులు ఈ రోజు కోకొల్లలుగా ఉన్నారు. అందువల్లనే వాస్తు భ్రమలు, ఆ పిచ్చి కూడా క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది. అయితే వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకెళ్దాం మనం. ఉదాహరణకి గుడిసెలు, చిన్న చిన్న ఇల్లు కట్టుకునేటువంటి పేద ప్రజానీకానికి వాస్తుతో సంబంధం లేదు. వారు పిలిచిన వాస్తు సిద్ధాంతులు రారు, దయచూపరు. మన కుటుంబంలో కనుక భోగభాగ్యాల విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని ఏదైనా మనకి జరిగితే వెంటనే మనం వాస్తు పండితులను సంప్రదిస్తాం. వెంటనే వాస్తు పండితులు వచ్చి ఈ గోడ మార్చండి, ఈ తలుపు తీయండి, ఈ కిటికీ ఇక్కడే పెట్టండి, దీని వలన గోడలు పడేసి వాకిళ్ళు మార్పించి ఇంటి షేపును మార్పించి ఇలా కట్టే సిద్ధాంతి ఒకడైతే, మరొక సిద్ధాంతి వచ్చి దానికి వ్యతిరేకంగా అనేక సూచనలు చేస్తున్నారు. అదే విధంగా ఇది ఇంతటితో ఆగలేదు. వాస్తు దోషాలకి రకరకాల వాస్తు పూజలు వచ్చినాయి కొత్తగా. శాంతులు, వాస్తు పూజలు, తాయెత్తులు, మత్స్య యంత్రాలు, కుబేర, లక్ష్మీ యంత్రాలు, అంతరాలు, నరదిష్టికి, దిష్టి పోవడానికి, పిడతలు, బొమ్మలు, కొబ్బరికాయ, నిమ్మకాయ, భూత పేత భయాలు పోవటానికి, చెప్పులు, వెంట్రుకలు, మిరపకాయ, ఈ విధంగా ఈ అన్నిటినీ కూడా ఉండేటువంటి పాత సాంప్రదాయ దేశవాళి చిట్కా పద్ధతి అన్నింటినీ వాడుతున్నారు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్లారు. ఇవన్నీ పక్కన పెట్టి ఆకర్షణీయంగా ఉండేటువంటి చైనా దేశపు చిట్కాలు వచ్చేసింది. ఫెంగ్ షుయి అనేటువంటి చిట్కాల ద్వారా వీళ్ళు మార్కెట్ లోకి వెల్లువగా వచ్చాయి. అంటే ఫెంగ్ షుయి పేరుతో ఉండేటువంటి దీంట్లో అనేక మోసాలు జరుగుతున్నాయి కాబట్టి చైనా ప్రభుత్వము దీన్ని దేశంలో బహిష్కరిస్తే అక్కడ నుంచి పేరు మార్చుకుని, రూపం మార్చుకుని భారతదేశంలోకి, ముఖ్యంగా ఆంధ్రదేశంలోకి, మన పడకటింట్లోకి కూడా ప్రవేశించే పరిస్థితి చేస్తుంది ఈ ఫెంగ్ షుయి క్రియ. ఇది పూర్తిగా మన భారతదేశానికి సంబంధించింది కాదు. ఏదో విధంగా మనలో ఉన్నటువంటి మానసిక బలహీనతలను సొమ్ము చేసుకుని దీన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే ఇవన్నీ ఇప్పుడు మనం చూసాం. యాక్చువల్ గా వాస్తు పురుషుడు ఎవరు, వాస్తు పండితులు ఏం చెప్తున్నారు, ఫెంగ్ షుయి అంటే ఏమిటి, ఆ విధంగా ఇల్లు నిర్మాణం చేస్తే అందరూ ధనవంతులైపోయారా, అందరి ఆరోగ్యం బాగుందా అని వెంటనే ప్రశ్న మీకు వచ్చి ఉంటుంది. అన్ని అట్లా అవుతాయండి, కొన్ని అవుతాయి కదా, కొన్ని అవ్వవు కదా. మరి అవును, కొన్ని అవ్వవు, కొన్ని అవుతాయి అంటే అది దాని ప్రభావం కాదు కదా. మనం చేసిన ఫలితాలు, మన కర్మ ఫలాలు, మన సామర్థ్యము, వీటి మీద ఆధారపడి జరుగుతాయి, జరగపోతాయి, ఎక్కడైనా ఒకటే. కానీ మరి వాళ్ళు శాస్త్రము అన్నప్పుడు ఈ విధంగా చేసినప్పుడు జరుగుతుంది అని కదా వాళ్ళు చేసేది. జరిగినయా? జరగలేదు. కాబట్టి ఒక్కసారి మనం దీని గురించి క్లుప్తంగా ఒక్కసారి పరిశీలించి ముగిస్తాను. ఇవి నా ఉద్దేశంలో
దిశ మారితే దశ మారుతుంది అనేది తప్పు. ఇది సైన్స్ కాదు, మూఢ నమ్మకము, షూడో సైన్స్ అని చెప్పడానికి నేను ఒక 4-5 ఉదాహరణలు ఇస్తాను. మీరు ఒక్కసారి విశాలమైన భావాలతో సంకుచితంగా కాకుండా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. అసలు వాస్తువుకి ప్రధానమైనది దిక్కు. అంటే దిక్కులే వాస్తుకి ప్రధానమైన దిక్కు. భూమి ఒక్కటే కాదు, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు అన్ని గుండ్రంగా ఉన్నాయి. భూమి కూడా గుండ్రంగా ఉంది. కానీ గుండ్రంగా ఉన్న వస్తువుకి దిక్కులు ఎలా ఉంటాయి? భూగోళం గుండ్రంగా ఉంది కాబట్టి భూమికే దిక్కులు లేవు. భూమికి దిక్కులు లేకపోతే వాస్తు ఎలా పని చేస్తుంది? అలా వాస్తువు ఎలా మనం అప్లికేషన్ చేస్తాము అంటే, పురాతన కాలంలో ఒకప్పటి మనుషులకి ఎంత సైన్స్ తెలియదు కాబట్టి ఫస్ట్ మీకు తెలుసు భూమే కేంద్రంగా ఉంది, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నా అని చెప్పాం. తర్వాత సైన్స్ పెరిగిన తర్వాత సూర్యుడు నక్షత్రము, గ్రహము కాదు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని వచ్చింది, మనం తెలుసుకున్నాం. కాబట్టి అప్పట్లో సైన్స్ పూర్తిగా అభివృద్ధి చెందకపోవటం వల్ల వీరికి ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ప్రజలందరూ కూడా భూమి బల్ల పరుపుగా ఉంటుంది, 4 చదరపు బల్లగా ఉంది అని ఊహించి దానికి 4 దిక్కులను పెట్టి 4 మూలలను పెట్టుకుని 8 పెట్టుకుని అష్టదిక్పాలకుల్ని పెట్టి శాస్త్రం అంటూ అప్పట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు సైన్స్ ప్రకారంగా తప్పు అని తేలింది. ఇది భూమి గుండ్రంగా ఉంది. ఈ గోళం ఇప్పుడు ఇక్కడ ఉంటే, మనం ఇక్కడ ఉంటే కనుక వేరే ఖండాల మనుషులు కింద ఉంటారు. భూమి ఇట్లా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కాబట్టి పైకి కిందకి మారుతూ ఉంటుంది. భూమి మారినప్పుడు ఈ కింద ఉండే వస్తువు పైకి, పైన ఉండేటువంటి అమెరికా ఖండం కిందకి, యూరప్ ఖండం పైకి, లేదా ఆఫ్రికా ఖండం పైకి, ఈ విధంగా భూమి చుట్టూ మనం ఇలా తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈ గంటలో మనము ఉత్తర దిక్కున ఉంటే ఒక గంటలో దక్షిణ దిక్కు వెళ్ళొచ్చు, ఇంకో గంటకి వెళ్ళొచ్చు. మళ్ళీ 24 గంటల తర్వాత గానీ మళ్ళీ మనము సేమ్ దిక్కుకి రాము. అంటే దిక్కులు మారిపోతా ఉన్నాయి. మరి దిక్కులు మారిపోతా ఉన్నప్పుడు మనం దీనిని ఏ విధంగా అప్లై చేస్తాము? ఇప్పుడు ఉదాహరణకి మనం అనుకో ఎన్ని పక్కన పెడదామండి, నా స్థలం చదురంగా ఉంది కదా, దీనికి ఉత్తర దిక్కు అందాం. ఇది భూమిలో తిరుగుతూ ఉన్నప్పుడు మన ఇల్లు కూడా పూర్తిగా తిరుగుతుంది. అయితే మనం పడిపోం. సముద్రాలు, కొండలు, గుట్లు ఏం పడిపోవు. ఇలా తిరుగుతున్నప్పటికి కూడా ఆకర్షణ శక్తి వలన ఈ యొక్క విశ్వంలో ఉండేటువంటి 2 వస్తువులు ఆకర్షించుకుంటాయి. అందువల్ల భూమికి సంబంధించినటువంటి ఈ భూమధ్య రేఖకి ఆకర్షించడం వల్ల ఎటువంటి ఉపద్రవాలు రావటం లేదు. కానీ తిరుగుతుంది. తిరుగుతూ ఉండటం వల్ల మనము ఒక దశలో ఉండము, దిక్కులు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఏ విధంగా నిర్ణయిస్తాము? మనం అంతరిక్షంలోకి వెళ్తే ఏం కనబడుతుందంటే భూమి కిందకి పైకి తిరుగుతూ ఉంటుంది, గోళాకారంలో ఉంటుంది. అది మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి దానికి దిక్కులు ఎలా అప్లై చేస్తారు అనేది ఒక ప్రశ్న. అప్లై చేయలేము. ఇందులో కూడా వాస్తు శాస్త్రంలో కులానికో వాస్తు పెట్టారు. అదెట్టి పెట్టారు? కులాల పైన ఒక సైన్స్ ఎక్కడన్నా ఉంటుందా అంటే, కులాలను బట్టి వాస్తువుని నిర్ణయిస్తూ వాస్తు శాస్త్రాన్ని తయారు చేశారు. ఇది చాలా చాలా ఘోరమైన అపవిత్రమైన విషయం. అంటే ఇందులో కూడా పిశాచ భూములు, రాక్షస భూములు, బంగారు భూములు, ఇలా కులాల వారీగా ఏ కులం వారికి ఏ భూములు ఉండాలి, ఏ భూములు ఉంటే మంచిది, ఏ భూములు ఉంటే మంచిది కాదు అంటూ కులాల వారీగా భూములను పెట్టి, కులాల వారీగా వాస్తుని పెట్టి, ఇటువంటిది సైన్స్ ఎలా అవుతుంది? కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి. ఒకప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ఆచారాలు, అవసరాలు, అవకాశాలు ఇవన్నిటి ప్రకారంగా అప్పట్లో చెప్పారు. ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి, సైన్స్ మారింది, కొత్త విషయాలు తెలిసాయి. ఇప్పుడు ఉన్న విషయం ప్రకారంగా అవన్నీ వర్తించవు. కానీ చాలా మంది సూడో సైంటిస్టులు బయలుదేరి అన్ని వేదాల్లో ఉన్నాయి, అన్ని వాస్తులో ఉన్నాయి, ఇదిగో వాస్తు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటూ మభ్యపెట్టే పరిస్థితి చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా ఆనందం ఏంటంటే ఈ సైన్స్ చెప్పిన విషయాలన్నీ దానిలో ఉన్నాయని చెప్పడం ద్వారా ఒక విధంగా వాళ్ళు సైన్స్ ని అంగీకరిస్తున్నారు. చాలా సంతోషం. కాబట్టి సైంటిఫిక్ గా అప్పట్లో చెప్పిన వస్తువులు ఇప్పుడు వర్తించాల్సిన అవసరం లేదు. మారుతున్న కాలం ప్రకారంగా మార్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ ప్రకారంగా విచక్షణతో మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, సైన్స్ అంటే ఇక్కడ ఒక విధంగా, బెంగాల్లో ఒక విధంగా, అమెరికాలో ఒక విధంగా కాదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సైన్స్ అనేది ఒకే విధంగా ఉంది, ఒకే రకమైన ప్రభావాన్ని చూపించాలి. ఈ వాస్తు ఆ విధంగా చూపిస్తుందా? ఈ
ఒక్క రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఇంకో ప్రాంతంలోనే మారిపోతూ ఉంది. ఇవన్నీ కూడా శాస్త్రం కాదు అని చెప్పడానికి ఉదాహరణలు. వాస్తు కూడా జ్యోతిష్యంతో కలిసి ఉంది. జ్యోతిష్యం చెబుతుంది అక్కడ గ్రహాలు ఉన్నాయి, గ్రహాల ప్రభావం మీ మీద ఉంటుంది కాబట్టి జ్యోతిష్య పండితులందరినీ మనం సంతృప్తి పరచాలి. ఇక్కడ చెబుతున్నాము ఆ గ్రహాలతో పని లేదు, మీకు ఈ దశ మొత్తం తిరిగిపోతుంది దిశ మార్చిస్తే. అంటే మనం గనక ఈ యొక్క దిశను మార్చేస్తే దశే మారిపోయింది అంటే వాస్తు ప్రకారం గృహాలు నిర్మించుకుంటే గ్రహాలు నిర్దేశించిన జాతక ఫలాలన్నీ కూడా మారిపోవాలి. లేదంటే గ్రహ ఫలాలు నిజమైతే గనక గృహ ఫలాలు అబద్ధం కావాలి, లేదు గృహ ఫలాలు నిజమైతే గ్రహ ఫలాలు అబద్ధం కావాలి. వాస్తవానికి రెండు అబద్ధాలే. కాబట్టి ఎక్కడో సుదూర ప్రాంతంలో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆ సమూహాలు ఈ భూమి మీద ప్రభావం చూపించాలంటే ఏం చూపిస్తా చెప్పలేం గానీ ఎన్ని లక్షల కోట్ల మంది మీద అవి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో ఎవరికి అర్థం కాదు. వాస్తు శాస్త్రము అదే విధంగా దానితో ముడిపడిన జ్యోతిష్ శాస్త్రము ఇవి రెండు కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. జ్యోతిష్యం శాస్త్రం అనుకుంటే గనక సైన్స్ అంటే ఏమిటి? ఎక్కడైనా ప్రపంచంలో ఒకటే, ఆ రూల్ ఎక్కడికి మారదు, ఏ విధంగానూ చేంజ్ కాదు. కానీ ఈ జ్యోతిష్ శాస్త్రము ఇద్దరు పండితులు ఒకే రకమైనటువంటి వాస్తు చెప్పరు. ఒక వాస్తు వేరు, ఇంకో వాస్తు విభజిస్తూ ఉంటుంది. కాబట్టి సైన్స్ కాదు, అంటే వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది, వారి శైలిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగానూ కాదు. నిజంగా జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము పాటిస్తే గనక గ్రహాల వల్ల వచ్చే దోషాలు జ్యోతిష్యం తగ్గిపోతాయి. అదే విధంగా వాస్తు వల్ల ఆరోగ్యం బాగుపడిపోయి ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వచ్చేస్తుంది, మనిషి బాగుపడతాడు. ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము గనక మనల్ని నిర్ణయిస్తే, మన యొక్క బాగోగుల్ని కోరుకుంటే, మన భవిష్యత్తుని ఈ రెండే నిర్ణయిస్తే దేవుడు ఎందుకు, కర్మ ఎందుకు? హిందూ మతం చెప్పేది కర్మ ఫలితం, నీ కర్మ నువ్వు అనుభవించా చెబుతున్నాము. కర్మ ఫలమే లేదు, ఈ రెండు చెప్పేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తులు సృష్టించినటువంటి షూడో సైన్స్. మీరందరూ విచక్షణతో ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా మనకి ఆరోగ్యాల్ని, సంపదల్ని, అధికారాల్ని అన్ని వీళ్ళు చేస్తా అంటున్నారు. అది వాస్తవమేనా? ఇప్పుడు ఎట్లుందంటే వాస్తువు ఎలా వెర్రి తలలు వేస్తుందంటే దేవుని ఫోటోలు ఏ దిశలో ఉండాలి, ఇంట్లో తాబేలు ఏ దిశలో పెట్టాలి, ఏ దిశలో కూర్చోవాలి, ఇంట్లో ఏ మొక్కని పెంచాలి, మొక్కని ఎక్కడ పెట్టాలి, చీపురుని కూడా ఎక్కడ పెట్టాలి, అంటే చివరికి దిక్కుమాలే చీపురు కూడా మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని వాస్తు పండితులు చెబుతున్నారు. మనం ఇదే విధంగా కూర్చుంటే గనక భవిష్యత్తులో ఈ యొక్క వాస్తు పండితులు మన బెడ్రూమ్ లో కూడా వచ్చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఒక్కసారి ఆలోచించి సైంటిఫిక్ టెంపర్ తో, విచక్షణతో, విజ్ఞతతో ఆలోచించి ఇటువంటి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా నిలబడండి. కర్మ పద్ధతుల్ని, కర్మ ఫలాన్ని, దైవాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ ఆ పేరుతో జరిగేటువంటి ఇటువంటి అనాచారాలని, మూఢనమ్మకాలని అన్నిటికీ దూరంగా ఉండాలి. రాబోయే తరం మంచి సైంటిఫిక్ టెంపర్ తో పెరిగే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.